Hey guys, welcome everybody. It's Nagraj. I'm again with a new video. Hello everybody. I hope you all are good and also మేమైతే నిన్న నైట్ అయితే హోటల్కి అయితే రీచాను అనమాట. సో దాని తర్వాత వ్లాగ్ అయితే ఏం తెలియదు, ఎందుకంటే అయితే టైర్డ్ అయిపోయినాం కదా. సో ఇక వ్లాగ్ అయితే ఏం తెలియదు. తర్వాత మన ఫ్రెండ్ అని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, ఇక తిని పడుకున్నాం అనమాట. సో ఇప్పుడే లేచి రెడీ అయితే అయిపోయినాం. ఫస్ట్ అయితే మనం అయితే బిర్లా మందిర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మొత్తం అయితే అయిపోయింది. బిర్లా మందిర్కి వెళ్ళి ఇలా వెళ్తూ మనం అయితే మాట్లాడుకుందాం. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదో పక్కా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్లాగ్స్ అయితే ఎలా ఉన్నాయో, ఇంకా ఎలాంటి కంటెంట్ ఆఫ్ బ్లాగ్స్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మొత్తం ప్యాకేజ్ అయితే అయిపోయింది అనమాట. సో మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకున్నాం. చూడండి, బ్యాగ్స్ అయితే ప్యాక్ అయితే అయిపోయినాయి మొత్తం అయితే. సో ఇప్పుడైతే ఇక వెళ్ళిపోవడం వెళ్తున్నాం, కిందకి వెళ్ళి బైక్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇక సీ యూ దేర్. ఫైనల్గా మేమైతే బిర్లా మందిర్కి అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడైతే. సో బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తుంది కదా. సో పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే. మేమైతే పైకి వెళ్దాం ఇక ఇప్పుడే అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో కిందకి వచ్చి మళ్ళీ లగేజ్, అక్కడైతే లగేజ్ అయితే పెట్టాలన్నమాట. లగేజ్ అండ్ మేము మొబైల్స్, షూస్, ఎవ్రీథింగ్ అక్కడైతే ఉంటుంది మన ఫ్రీ సర్వీస్. సో అక్కడైతే లగేజ్ అండ్ మన చెప్పులు అండ్ మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ ఇంట్లోకి అయితే. అందుకనే వీడియో అయితే ఏం రాదనమాట బిర్లా మందిర్. జస్ట్ మీకు క్లిప్స్ యాడ్ చేస్తా, లైక్ ఫొటోస్ ఓన్లీ. వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా మనమైతే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. అయితే ఫొటోస్ దిగి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే ఫొటోస్ కూడా దిగడం అనమాట. ఫొటోస్ దిగడం అయిపోయింది. ఇక మేమైతే మా బైక్స్ దగ్గరికి అయితే వచ్చినాం. నెక్స్ట్ ఎట్రీ వెళ్ళేది. నెక్స్ట్ మనం అయితే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళాక రీచ్ అయినాక మాట్లాడుకుందాం. చలో అయితే మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఇప్పుడు. సో చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం. చూపిస్తారు చూడండి, మా ముందరనే ఉంది. సో మేమైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే ఫ్రెండ్కి అయితే వెళ్తున్నాం. దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా చూస్తున్నారు కదా, ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. మస్తు ఇబ్బంది అయింది రావడానికి అయితే. లగేజ్ చేసుకొని సందులోకి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఇక్కడైతే లంచ్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ అంటే గోల్కొండ దగ్గరికి అయితే వచ్చాం అయితే. సో సాలార్జీ మ్యూజియం అయితే అయిపోగొట్టుకున్నాం అండ్ గోల్కొండ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడైతే. అండ్ ఇప్పుడైతే లంచ్కి అయితే వచ్చి కూర్చున్నాం. గోల్కొండ ముందరే ఉందన్నమాట. సో అక్కడే వచ్చి కూర్చున్నాం. తిని గోల్కొండకి అయితే వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ అయితే ట్యాంక్ బండ్ అన్న, లేకపోతే ఇంకేదైనా చూస్తాం. ఫైనల్గా అయితే ఖచ్చితంగా అయిపోయింది. సో ఇప్పుడైతే గోల్కొండ ఫోర్ట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్తారు, చూపిస్తాను చూడండి ఫోర్ట్ అయితే. ఎంట్రీ అయితే అయిపోయినాం. గేట్ కౌంటర్ సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. అండ్ విత్ 2 బ్యాగ్స్ అయితే తీసుకొని వస్తున్నాం. సో యాక్చువల్లీ ఒక బ్యాగ్లో అయితే మైక్ అయితే తీసుకొచ్చిన అయితే. సో మైక్స్ అయితే ఎల్లో లేవంట. సో ఇక వేరే బ్యాగ్లో పెట్టి మైక్ కొనడానికి 30 రూపీస్ ఎందుకు పే చేయడం అనేసి, సో ఇంకో బ్యాగ్ అయితే అక్కడే పెట్టి మైక్ అందులో పెట్టి ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయినాం. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. టికెట్స్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడైతే. ఎంటర్ అయితే ఇక్కడ నుంచి అనమాట. సో టికెట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవడమే. టికెట్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే ఎంట్రీ అయ్యి లోపలికి అయితే వెళ్ళడానికి. సో ఫైనల్లీ ఎంటర్డ్ ఇంటూ గోల్కొండ ఫోర్ట్. చాలా పెద్ద ఉంది ఫోర్ట్ అయితే. సో మేమైతే ఆ ఎండ్కి అయితే వెళ్తాం. ఇప్పుడైతే ఏంటంటే ఓన్లీ ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్. సో జస్ట్ ఎస్కేప్. సో 25 రూపీస్ కూడా అయిపోయింది ముగ్గురికి అయితే. షో అయితే నడుస్తుంది అనమాట. మంచిగా చైర్స్ వేసి కూర్చోబెట్టారు. సో వాట్ స్పెషల్ మరి ఇక్కడ ఏముందంట, చైర్స్ వేసి ఎలా కూర్చోబెట్టారు. డైరెక్ట్ ఎంట్రీ అయితే అక్కడికి ఉంది. సగం అయితే ఎక్కినాం. మెట్లయితే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా. చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక మెట్టు చిన్నగా
ఇంకో మెత్తి పెద్ద. ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చినాం. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు చూడండి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంత ఈజీ అయితే కాదు ఎక్కడం అయితే. సో మాకైతే తెలుస్తుంది, చూడొచ్చు మా ఫేసెస్ అయితే. వాంటెడ్లీ పైకి ఎక్కాలని పైకి అయితే వచ్చినాం. సో పై నుంచి అసలు వ్యూ చూసి ఆ వ్యూ సూపర్ కనిపిస్తుంది. సో పైకి అయితే వచ్చినాం. సో నేనైతే హైదరాబాద్ సిటీ మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకైతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇంకా క్రేజీ ఉంటుంది మీకు. టాప్కి ఎండుకైతే వచ్చినాం. అక్కడ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అంతా పైకి రావాలి. మొత్తం ఇది హైదరాబాద్ సిటీ అయితే. వావ్, అరే ఫైనల్గా అయితే ఫోర్ట్ మొత్తం అయితే చూసినాం. పైకి అయితే వెళ్ళినాం. సో టాప్ ఆఫ్ ద ఎండ్. సో టాప్ వరకు అయితే వెళ్ళినాం. సో అయిపోయింది. ఇంకా 2 లొకేషన్స్ ఉన్నాయి. ట్యాంక్ బండ్ వెళ్ళాలి, ఇంకా కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళాలి. సో ఆ 2 చూసుకొని వెళ్దాం. సో ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో కేబుల్ బ్రిడ్జ్ అయితే నైట్ లైటింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది లొకేషన్. సో ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్కి అయితే వెళ్దాం మనం. ఇక్కడైతే మీకైతే ఒక బావి అయితే అవుపిస్తుంది. క్రేజీ ఉంది బావి. సో వాటర్ అయితే ఏం లేవు అందులో అయితే. చూడండి అదే అనమాట. సో ఇక్కడ జాలి ఉంది కదా కింద. సో అక్కడ నుంచి అది మొత్తం బావి అనమాట. వాటర్ ఇందులో వాటర్ స్టోర్ అయి ఉన్నాయి అనుకుంటా. సో మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తారు చూడండి. ఇప్పుడు అక్కడ పెద్ద మనిషి అయితే కైట్ కోసం దిగింది అనమాట. అడిగి కూడా బాగుంటుంది. దాపెట్టి తీసుకొని తాగరు రే. మొత్తం అయితే అయిపోయింది విజిటింగ్ అయితే గోల్కొండ. సో నెక్స్ట్ అయితే ఫైనల్లీ మనం మీద ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అయితే. సో అరే సస్పెండ్ పెట్టాలి వాళ్ళకు డైరెక్ట్ రాగానే ఓపెన్ చేసే. సో బ్యాక్ సైడ్ అయితే అదే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట. సో అదైతే తెలియదు. సో మీ అందరికైతే బ్యాక్ సైడ్ అయితే క్రేజీ అంటే క్రేజీగా చూపిస్తున్నాకైతే ఇట్లా క్లియర్ లేదు కానీ నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి అయితే. సో అది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఫ్రెండ్స్. తెలుసు కదా తెలంగాణ స్టేట్ సెక్రటరియట్. సో అది బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే. అదే సెక్రటరియట్. సో చూస్తున్నాను కదా కొంచెం హెవెన్ ఉన్నట్టే ఉంది. ఈజీగా అయితే క్రేజీగా కనిపిస్తుంది. సో సైడ్ నుంచి ఇంకా బాగుండే కదా. మేము ఓపెన్గా వచ్చినాం కదా. సో నేను ఇంకా వేరే వ్యూలో అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాం మీకు అయితే. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్దాం. బెలూన్స్ అయితే మీకోసమే ఇప్పుడైతే ఎంట్రీ అయితే అవుతున్నాం. సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది ఇప్పుడైతే. సో మేమైతే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. ఫుడ్ కూడా ఉందన్నమాట రైట్ సైడ్లో. సో అంతా ఫుడ్ కోర్ట్. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొత్తం బోటింగ్ అనమాట. సో ఇప్పుడైతే ఇలా చూడాలి బోట్ కోసం అయితే. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం అనమాట. సో టికెట్ తీసుకొని క్యూలో నిలబడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో యాక్చువల్గా స్పీడ్ బోట్ అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ స్పీడ్ బోట్ వచ్చేసి ఇక స్టాచ్యూ దగ్గర తాగదనమాట. సో ఇంకా నార్మల్ బోట్ అయితే అక్కడికి వెళ్ళి స్టాచ్యూ దగ్గర ఆగి సో స్టాచ్యూ దగ్గర కొద్దిసేపు ఉండి ఫొటోస్ దిగి రావచ్చు. సో స్పీడ్ బోట్ అయితే జస్ట్ అలా వెళ్ళి రౌండ్ వెళ్ళి సో వచ్చేసాం అనమాట. సో నార్మల్గా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. మనం అక్కడికి వెళ్ళినాక చూద్దాం. పబ్లిక్ అయితే ఉన్నారు చూడండి. అప్పటి వరకు అయితే లైన్ ఉంది. సో ఎంతసేపు టైం పడుతుందో తెలియదు మాకైతే. ఫైనల్లీ బోట్ అయితే ఎక్కేసినాం చూడండి. పబ్లిక్ అయితే బోట్లో. ఇక్కడ స్టాచ్యూ ఆఫీస్ ఉంది కదా బుద్ధ స్టాచ్యూ. సో ఇప్పుడైతే మేమైతే ఆ బుద్ధ స్టాచ్యూ అలా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. తెలుస్తలేదు అంతే.
దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చాలా పెద్ద ఉంది అయితే. హైదరాబాద్కి వచ్చినాం కానీ సో దగ్గరికి అంటే ఇక్కడ ఎప్పుడు రైడ్ చేయలేదు అండ్ ఎప్పుడు రాలేదు కూడా. చాలా బాగుంది బుద్ధ అయితే కూడా. బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫోటోలు తీస్తాం అండ్ తర్వాత మనమైతే వెళ్తేప్పుడు అయితే వీడియో తీసాం కదా. విజిటింగ్ అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళడానికి అయితే బోట్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. సో అక్కడైతే బోట్ అయితే వస్తుంది. బోట్ ఎక్కి నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అదొక్కటి విజిట్ చేసుకొని డైరెక్ట్గా బస్ ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోవాలి. మనమైతే వెళ్ళబోయే బోట్ అయితే ఎక్కినాం అనమాట. సో మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. మోటార్స్ చూడడానికి అయితే వచ్చినాం. దగ్గరే ఉన్నాం. బోట్ కు వాడే మిషన్స్ ఉన్నాయి చూసారా. సో అది వచ్చేసి యమహా దట్స్ ద పవర్ ఆఫ్ యమహా అనమాట. అనిపిస్తుంది అనమాట మనకైతే యమహా. సో బోత్ సో మేమైతే బ్యాక్ సైడ్ ఉన్నాం గైస్. ఇప్పుడైతే ఎలా వెళ్తుందో కూడా చూద్దాం. స్టార్ట్ అయింది. వెళ్తానే ఉంది. అరే చూడరా ఆడ ఇట్లా తిప్పుతున్నావు తిరుగుతుంది. ఫైనల్లీ బాయ్ బాయ్ బుద్ధ. అరే బాయ్ చెప్పండి రా బుద్ధకు. బాయ్ బ్రో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. సీ యూ సూన్. ఫైనల్గా అయితే బుద్ధ ఐ మీన్ ట్యాంక్ బండ్ కూడా అయిపోయింది అనమాట విజిట్ అయితే. సో ఇప్పుడైతే నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో పార్కింగ్ ఇక్కడ చేసినాం. సో బైక్ తీసుకోవాలి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాము. సీ యూ దేర్. ఫైనల్లీ మేమైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే రీచ్ అయినాం అండ్ క్రేజీ ఉంది కేబుల్ బ్రిడ్జ్ అయితే. హయాబుజా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాం. సో చాలా అంటే చాలా బాగుంది. మన ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి కదా, ఫ్లాగ్ కలర్స్ లో అయితే ఉందన్నమాట కేబుల్ బ్రిడ్జ్. నేను బ్యాక్ సైడ్ కొద్దిగా ముందుకైతే వచ్చున్నాం. అయితే మీకైతే చూపిస్తాను. అయితే ఆ బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకైతే చూపిస్తాను. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఇదే అనమాట. మన ఫ్లాగ్ విత్ అవర్ ఫ్లాగ్ కలర్స్ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ గ్రీన్. అక్కడ మధ్యలో అయితే మన ఇండియన్ ఫ్లాగ్ ఫ్లై అవుతున్నట్టయితే ఉంది అక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ ఏరియా మొత్తం నాకైతే తెలియదు. ఎనీవన్ నోస్ దెన్ కామెంట్ ప్లీజ్. మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో మీరైతే చూసారు కదా అయితే. సో ఇఫ్ ఎనీవన్ డిడ్ంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో విల్ పాస్ టు దర్స్ అండ్ దట్స్ అయితే ఎంజాయ్ చేసినాం హైదరాబాద్ లో. అంటే చాలా ఉన్నాయి అయితే హైదరాబాద్ లో ఎంజాయ్ చేయడానికి. అయితే 2 days అయితే వచ్చి. సో నిన్న మార్నింగ్ వచ్చి సో ఈ రోజు నైట్ వరకు అయితే ఇక్కడ ఉన్నాం. ఫైనల్ గా మేము అనుకున్నవన్నీ అయితే చూసేసినాం. మోర్ కంటెంట్ కోసం, మోర్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ద లాస్ట్ మీట్ అండ్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వస్తే కలుసుకుందాం. సో ఇంకా హైదరాబాద్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇక్కడ వచ్చాం మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ బస్ ఎక్కైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే సరిగ్గా వీడియో అయితే తీసుకోలేకపోయినాం అనమాట. సో ఎందుకు అని అంటే అక్కడ దిగి మేము ఫోటో దిగేలోపే పోలీస్ అయితే వచ్చాం అనమాట. వేరే వాళ్ళ బైక్స్ ఫోటో కొట్టుండే. వాళ్ళు వెయిట్ చేయలేక ఎంబటి బైక్స్ తీసుకొని అయితే వచ్చేసినాం. వెళ్ళే బస్సెస్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మన వాళ్ళు బైక్స్ ఎందుకు తీసుకున్నాం కదా. సో వాళ్ళు అది అక్కడ బైక్స్ వాళ్ళు అక్కడ ఇవ్వడానికి అయితే వెళ్ళారు ఇప్పుడైతే. సో వాళ్ళు రాగానే మనమైతే ఇక బస్ ఎక్కైతే వెళ్ళిపోవడమే. సో ఎక్కడ ఉన్నామంటే దిల్సుఖ్నగర్కి కొద్దిగా ముందులో అయితే మనమైతే ఇప్పుడు ఉన్నాం. వీడియో అయితే ఎవరైతే చూసినారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏదైతే న్యూ వీడియో అయితే పోస్ట్ చేస్తానో సో ఆ వీడియో అయితే మీకైతే వస్తుంది. అండ్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుంది మీకైతే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే. సో ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ క్రేజీ వీడియోస్ అండ్ క్రేజీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం అయితే చూడండి గాయస్. ఇంకా ముందు అయితే చాలా కంటెంట్ వస్తుంది. సో క్రేజీ బ్లాగ్స్ అయితే తీద్దాం. వాళ్ళు రాగానే ఏదైనా చేస్తాం, లేకపోతే లేదు గాయస్. సో లేకపోతే డైరెక్ట్ అలానే వెళ్ళిపోతాం.